చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితాలు మారుతాయి? ఈ వీడియో చూశాక మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా లేదా అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్కి ఎంత రేటింగ్ ఇచ్చారో తెలుసా? హ్యాపీనెస్ రేటింగ్ ఓన్లీ 3.1 out of 5 stars. ఓన్లీ 40% ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ కెరియర్లో హ్యాపీగా ఉంటున్నారు, అది కూడా వాళ్ళ పర్సనల్ మోటో వల్ల. సాఫ్ట్వేర్ జాబ్ అంటే లక్షల జీతాలు, ఏసీ రూమ్లు, పబ్బులు, పార్టీలు ఇవే అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే. అయితే రెండో వైపు కాయిన్కి రెండో వైపు ఎన్ని దారుణాలు ఉంటాయి అనేది సాఫ్ట్వేర్ జీవితాల్లో ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ టెక్కీస్ వారానికి 52.5 hours పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళల్లో 55% మంది ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన ఎంత నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తన హెల్త్ పైన అనేది తెలుసా మీకు? అసిడిటీ, లోవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్, లేదు అంటే రాత్రి నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ కాకుండా మెంటల్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తన కెరియర్లో 70% ఆఫ్ మంది ఏదో ఒక టైంలో వీటిని ఫేస్ చేసి ఉంటారు. ఎకనామిక్ టైమ్స్ ఒక సర్వే ప్రకారంగా 45% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్కి యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల సఫర్ అవుతున్నారు. 51% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ లెస్ దాన్ 6 hours నిద్రపోతున్నారు. 74% ఆఫ్ పీపుల్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కంప్లీట్గా మిస్ అవుతున్నారు. సో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఒక సర్వే పబ్లిష్ చేశారు. ఆ సర్వే ప్రకారంగా ఏం చెప్పారంటే రోజుకి 3 గంటల కంటే తక్కువగా కూర్చోవటం వల్ల దాదాపుగా 2 సంవత్సరాలు ఎక్కువ బ్రతకచ్చంట మన లైఫ్లో. ఇదే రేషియోని సాఫ్ట్వేర్ వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళ జీవితకాలం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? బరీయింగ్ ద బర్న్అవుట్ అనే ఒక సర్వే ప్రకారంగా ఎంప్లాయీస్ వాళ్ళ వెల్ఫేర్ గురించి కంపెనీస్ పట్టించుకోవట్లేదట. ఎంప్లాయీ స్టేట్ ఆఫ్ మైండ్ ఈరోజు ఎలా ఉంది, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనేది ఏమాత్రం పట్టించుకోకుండా ఓన్లీ టైం టార్గెట్స్ మాత్రమే చూస్తారట. ఒకసారి ఎంత పని, ఎంతసేపు, ఎంతమంది చేయాలి అనే లెక్కలు లేకుండా అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టి వాళ్ళ లాభాలను చూసుకోవడమే కారణమంట. కానీ బరీయింగ్ ద బర్న్అవుట్ అనే సర్వే ప్రకారంగా మీరు వర్క్ అండ్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేపియగలిగితే ఎంప్లాయీతో కంపెనీకి ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చుకోవచ్చు అనేది ఆ సర్వే ఒక నివేదికలో చెప్పింది. కానీ కంపెనీస్ ఇలా చేయడానికి కారణం తెలుసా? ఇండియాలో దాదాపు 5 నుంచి 6 మిలియన్ల టెక్కీస్ ఉన్నారు. అయితే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్ ఇంకా 1 మిలియన్ పైగా స్కిల్డ్ టెక్ వర్కర్స్ షార్టేజ్ ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతే ఉన్న వాళ్ళ మీదే ప్రెషర్ పడుతుందట. ఒకసారి కంపెనీస్ ప్రాఫిట్ మైండ్ సెట్ కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే మనందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి లక్షల్లో జీతాలు ఉంటాయని అనుకుంటాం, కానీ అలా ఏం కాదండి. సో మినిమం ఒక 1.8 lakh నుంచి 3.6 lakh వరకు స్టార్టింగ్ రేంజ్ ఉండి మ్యాక్సిమం 30 నుంచి 50 లక్షల వరకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుంటాడు. కానీ యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం 7 లక్షలు పర్ ఇయర్ మాత్రమే తీసుకుంటాడు. ఈ లెక్కన మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి.